వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్. సో ఫ్రెండ్స్, ఈ డెమో అనేది చూడగానే మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అనేది అర్థమై ఉంటుంది. సో అవును ఫ్రెండ్స్, మన వాయిస్తో మన మొబైల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేస్తుండకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే నేను ఒక 1500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే ఈ ట్రిక్ అనేది చేయడానికి మనకు ఒక అప్లికేషన్ అనేది కావాలి. సో కింద డిస్క్రిప్షన్ నేను లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్రెడీ దీనిపైన నేను వీడియో అనేది చేశాను, కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ యాప్లో అంత అప్డేట్ అనేది రాలేదు. సో ఇప్పుడు ఈ యాప్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. యాప్ నేమ్ వచ్చేసి వాయిస్ యాక్సిస్. సో యాప్ అనేది చూడడానికి ఈ విధంగా అనిపిస్తుంది. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పర్మిషన్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి. సో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి నేను పర్మిషన్ అనేది ఇచ్చేసాను. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకు బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు, మీరు నెక్స్ట్ ప్రెస్ చేయండి అంతే, మీరు ఏం చేయాల్సిన పనులు ఏం లేదు. సో నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో అలా వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఏం లేదు, ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ యాక్టివేట్ బటన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీనిపైన ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేస్తే ఓకే చేయమని అడుగుతుంది. సో పర్మిషన్ అయితే మళ్ళీ ఇవ్వాలి. సో పర్మిషన్ అనేది ఓకే చేస్తాను ఇప్పుడు. సో పర్మిషన్ అనేది గ్రాంట్ చేశాను. సో గ్రాండ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఐకాన్ అనేది వస్తుంది. సో ఏం లేదు, సింపుల్గా మీరు ఐకాన్ పైన క్లిక్ ఇచ్చేసి మీరు ఇక్కడ మీకు నెంబర్స్ వచ్చాయి చూసారా. సో ఆ నెంబర్స్ అనేటివి చెప్తే మీకు ఆ నెంబర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో అలా కాకుండా మీరు యాప్ నేమ్ చెప్తే యాప్ కూడా ఓపెన్ అవుతుంది. అంటే మనకి ఈ పేజ్లో ఏదైనా సరే ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ప్రతి దానికి ఒక నెంబర్ అనేది వస్తుంది. సో ఆ నెంబర్ అనేది చెప్తే మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ అనేది చెప్పి ఓపెన్ చేస్తాను ఇప్పుడు. 3. సో నేను 3 చెప్పగానే నాకు ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇది మన వాయిస్తో కూడా పనిచేస్తుంది అనమాట. సో మీరు ఏదైనా సరే యాప్ నేమ్ చెప్తే యాప్ ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే మీకు కొన్ని కామెంట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్స్ అనేవి మీరు చెప్తే మీకు ఓపెన్ అవుతాయి. సో మనకు ఆ కామెంట్స్ అనేవి దీంట్లో ఇస్తారు. సో ఇక్కడ షో ఆల్ కామెంట్స్ అని చెప్పేసి చూసారా. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు మీరేం చెప్తే ఏం ఓపెన్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో మీరు అది చూసి మీరు కంట్రోల్ అనేది చేయొచ్చు. ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే కంట్రోల్ చేసి చూపిస్తాను. 6, 4, back, home screen. సో చూసారు కదా, ఈ విధంగా మన వాయిస్తో మన మొబైల్ అనేది కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఇది ఎలా అనిపించింది నేను కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 1500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా టార్గెట్ అనేది పూర్తి చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై. జై హింద్.